ఈ శివరాత్రి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మహాకుంభమేళ ఆఖరి రోజు, శివరాత్రి వస్తున్న రోజు ఒకే రోజు. ఈ శివరాత్రికి చేసే అభిషేకం అత్యంత శక్తివంతమైనది. మీరు లింగోద్భవ కాలం అంటే 26th midnight 12 నుంచి 12:05 అంటే రేపు 27th అవుతుంది కదా, ఆ టైం కనుక మీరు అభిషేకం చేస్తే కుంభమేళాలో స్నానం ఆచరించినంత పుణ్యం వస్తుంది. లింగోద్భవ కాలం అత్యంత శక్తివంతమైనది. ఆ ఫలితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీ అందరి జీవితాలను కూడా మార్చేస్తుంది. ఒకవేళ మీరు వృద్ధులు హాస్టల్లో ఉండేవాళ్ళు, లేదంటే మన బయట ఉండేవాళ్ళు ఎవరైనా సరే మేము అభిషేకం చేయలేకపోతున్నాము అని అనుకుంటే లింగోద్భవం నుంచి సూర్యోదయం వరకు మౌనంగా ఉండి శివనామాన్ని జపిస్తూ ఉండండి. ఈ శివరాత్రి మీ జీవితాన్ని మార్చేటువంటి శివరాత్రి కాబోతుంది. శివరాత్రి వస్తే చాలు ఇంట్లో ఉన్న అమ్మలు అమ్మమ్మలు అందరూ ఉపవాసాలన్నీ తినడాలు మానేస్తారు. అమ్మ, ఉపవాసం అంటే తినకుండా ఉండమని కాదు. ఏ ప్రవచనకర్త కానీ ఏ దేవుడు కానీ మిమ్మల్ని తినకుండా ఉండమని చెప్పి ఎవరు చెప్పలేదు. శివరాత్రి రోజు చాలా పవిత్రమైనది. ఆ రోజు శివుడు తాండవం చేసిన రోజు. కొన్ని ప్రదేశాల్లో శివుడు స్వయంభూగా వెలిసిన రోజు. ఆ రోజు చాలా పవిత్రమైనది. ఆ రోజు మీరు జాగారం చేయండి. జాగారం చేసి శివుడికి అభిషేకం చేయండి. ఆ ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అంతేగాని ఉపవాసాలు అని చెప్పేసి తినకుండా ఉండకండి. అలా తినకుండా ఉండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బాధపడేసి మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకండి. మహాశివరాత్రి రోజు నిద్ర రాకుండా ఉండడానికి కొంచెం తక్కువ తినండి, అంతకుమించి ఏం లేదు. కరెక్ట్గా ఉపవాసం అంటే ఏంటంటే, ఉప అంటే సమీపము, వాసం అంటే దగ్గరగా ఉంటాము. అంటే ఆ రోజు శివుడికి దగ్గరగా ఉండమని చెప్పేసి చెప్పేది ఉపవాసము. అంతకు మించి ఇంకా ఏం అవసరం లేదు. మనసా వాచా కర్మన ఆ రోజు జాగారం చేసి శివుడికి అభిషేకం చేయండి. అపారమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఉపవాసాలని చెప్పేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. శివరాత్రి రోజు ఏమి చేయాలి, ఏమి చేయకూడదంటే, నలుపు రంగు బట్టలు ధరించకండి, తెల్లటి పూలని అర్పించండి, మొగలి పువ్వును అర్పించకూడదు. ఎందుకంటే ఈ పురాణాల ప్రకారం ఈ పూలకి శాపం ఉంది. తులసి దళాలని అర్పించకూడదు, ఎందుకంటే ఇవి శివుడి దగ్గర అశుభంగా పరిగణించబడుతుంది. శివునికి ఎప్పుడు పూర్తి ప్రదక్షిణ అనేది చేయకూడదు, అర్ధ ప్రదక్షిణ చేయాలి. అది ఎలా చేయాలనే దాని గురించి నేను అంతకుముందు వీడియో తీశాను. ఆ వీడియో కూడా మీకు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. శివుడికి బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. అందుకే తాజా ఎటువంటి మచ్చలు లేని బిల్వపత్రాలను అర్పించండి. మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటామంటే, మహాశివుడు పార్వతీదేవి ఇద్దరు ఒకటైనటువంటి రోజు శివరాత్రి. అందుకే చాలా ప్రదేశాల్లో శివరాత్రి రోజున శివపార్వతుల వివాహాలు జరుగుతూ ఉంటాయి. 2, శివుడు భూమి మీద లింగధారణ దాల్చినటువంటి రోజు శివరాత్రి. అందుకే శివరాత్రికి శివలింగాలకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 3, క్షీరసార మధు నుంచి వచ్చినటువంటి విషయం ఈ సృష్టిని అంతం చేస్తుందని తెలిసి శివుడు తాగి నీలకంఠుడవుతాడు. ఆ రోజు శివరాత్రి. 4, శివుడు తాండవం చేసిన రాత్రి శివరాత్రి. ఆ రాత్రి శివుడి శక్తి అనేది ఉచ్చ స్థాయిలో ఉంటుంది. ఆ దైవిక శక్తిని భక్తులందరూ పొందడానికి జాగారం చేస్తూ ఆ శివుని ఉపాసిస్తూ ఉంటారు. నిన్న ఒక పిచ్చోడు, సార్ మీరు పాలాభిషేకం చేయమంటున్నారు కదా, అదే పాలను తిండి లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ దాహమన్నా తీరుతుంది, ఎందుకు ఇలా వృధాగా రాయి మీద పాలు పోసి పాడు చేయడం అని చెప్పేసి అడిగాడు. బేసిక్గా శివలింగాలు రాయితో చేయబడి ఉంటాయి. వాటికి కొవ్వు ఉన్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇలా ఆయిల్ వేయడం వల్ల స్టోన్ అబ్జర్వ్ చేసుకుని ఎక్కువ కాలం ఉంటుంది. లేదంటే వాటికి క్రాక్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా మనం భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో పూజించేటటువంటి విగ్రహాలు కనుక చీలిపోతే తట్టుకోలేము. దానగుణము, క్షమాగుణం కలిగిన వాడు ఆ శంకరుడు. ఆయనకు అత్యంత ప్రీతికరమైనది పంచామృతాల అభిషేకం. ఇది శివపురాణంలో వ్యాసుల వారు చెప్పిన మాట. అలాంటి శంకరుడి అభిషేకాల గురించి నీవు తప్పుగా మాట్లాడినా, తప్పుగా విమర్శించినా సరే గుర్తుపెట్టుకో, గట్టు పరిస్థితులు, కష్టకాలం తప్పక చూడవలసిందే. నీకు అనుకూలమైనటువంటి కాలం కూడా నేను తిప్పికొట్టి నాశనం చేస్తుంది. కొన్ని లక్షల జీవరాశులలో మహాశివరాత్రి యొక్క తిథి గొప్పతనాన్ని తెలుసుకుని ఆ శంకర్ని పూజించగలిగినటువంటి శక్తి సమస్త ప్రాణులందు ఒక్క మనిషికే ఉంది. అలాంటి మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా శివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెడితే అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. నీ జన్మంతా నువ్వు చేయవలసినటువంటి సాధన ఒక్క శివరాత్రి రోజు చేస్తే చాలు. ఎందుకంటే ఆ శివయ్యే ఆ రోజు జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించి సమస్తము నిండిపోయేటువంటి జ్యోతిలింగంగా వచ్చి చూస్తుంటాడు. ఆ రోజు నన్ను ఎవరు ఆరాధిస్తున్నారు, నా కోసం ఎవరు జాగారం చేస్తున్నారు, వాళ్ళని నేను ఏ విధంగా అనుగ్రహించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి శివరాత్రి రోజు తప్పనిసరిగా జాగారం చేస్తూ, శివనామం చేస్తూ, శివుడికి అభిషేకం చేస్తూ, శివుని ధ్యానిస్తూ ఉండండి. మీ జీవితంలో ఇంతకు మించినటువంటి అదృష్ట దినం అనేది ఇంకొకటి ఉండదు. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులందరికీ ఫార్వర్డ్ చేయండి. జాగారం చేయండి, అభిషేకం చేయండి. ఉపవాసం అని చెప్పేసి తినకుండా మాత్రం ఉండకండి. హర హర మహాదేవ, శంభో శంకర.